నమస్కారం. ఎస్డివి న్యూస్ కి స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. వైసీపీలో చేరిన టీడీపీ, జనసేన, కమ్యూనిస్టు పార్టీల 70 కుటుంబాలు. తూర్పులో అభివృద్ధి లేదని ఇల్లు పీకేస్తారంటూ దద్దమ్మల్ల అసత్య ప్రచారం చేయడం సరికాదన్న వైసీపీ తూర్పు ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్. టీడీపీ పాలిట్ బ్యూరో సభ్యులు బోండా ఉమా ఆధ్వర్యంలో టీడీపీలోకి చేరిన వాంబే కాలనీ 61వ డివిజన్ కు చెందిన దాదాపు 200 మంది నేతలు చదువుకున్న వారికే కాకుండా కూలీ పనులు చేసుకునే వారికి కూడా ఉపాధి అవకాశాలు కల్పించిన ఘనత తెదేపాకే దక్కుతుందన్న బోండా ఉమా. రానున్న ఎన్నికల దృష్ట్యా రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ నిర్వహించిన డీసీపీ కృష్ణకాంత్ పాటిల్ ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా జాగ్రత్తగా ఉండాలని సూచన. ఇక డీటెయిల్స్ చూస్తే ఆర్చి సెంటర్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో వైసీపీ తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ మాట్లాడారు. 2వ డివిజన్ నుంచి 22వ డివిజన్ వరకు తాము చేసిన అభివృద్ధి సంక్షేమంపై పటమట సెంటర్ అయిన గుణదల్లోనైనా చర్చించేందుకు తమ కార్యకర్త కూడా సిద్దమే అంటూ పేర్కొన్నారు. కృష్ణలంక 21వ డివిజన్ కు చెందిన కమ్యూనిస్టు నేత మద్దెల మల్లిక, జనసేన, టీడీపీలకు చెందిన పండు, చెక్క డేవిడ్, నాగరాజు, స్వామిలతో పాటుగా 70 కుటుంబాలకు చెందిన యువత వైసీపీలో చేరారు. ఈ సందర్భంగా ఆర్చ్ సెంటర్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో దేవినేని అవినాష్ మాట్లాడారు. ఒక ఆస్తి కానివ్వండి, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి చాలా సంతోషపడ్డారు. తర్వాత కొన్ని కారణాల వల్ల ప్రతిపక్షాలు చేసిన అబద్ధ ప్రచారం కానివ్వండి, అసత్య ప్రచారాలు కానివ్వండి, మేము ఇంటింటికి తిరిగినప్పుడు కొంతమంది మహిళలు అడిగారు, కాగితం ఇచ్చారు, స్థలం ఇంకెన్ని రోజులు పడుతుందని చెప్పాను. మేము ఆ రోజు ఒకటే చెప్పాం, అమ్మ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు కాదు, అబద్ధాలు చెప్పేసి 5 సంవత్సరాల కాలం గడిపేసి ఏదో ఓట్ల కోసమో సీట్ల కోసమో అబద్ధాలు రాజకీయాలు చేసే మనస్తత్వం జగన్మోహన్ రెడ్డి గారిది కాదు. ఆ ఇంట్లో ఓనర్ ఒప్పుకోరు, లేకపోతే ఏదన్నా జరగరాని సంఘటన మా ఇంట్లో పెద్దలో ఏమన్నా చనిపోతే చివరికి ఎన్నో సంవత్సరాలు అద్దెగా ఉన్న ఇంట్లో ఆ శవాన్ని పెడతాను గారే చాలామంది ఒప్పుకోరు. అలాంటిది ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఒక హక్కు కల్పించి సెంటి స్థలంలో మాకు ఇల్లు కట్టించి దాన్ని ఈరోజు రిజిస్ట్రేషన్ చేస్తున్నారంటే ఈరోజు మనందరి దగ్గర ఆ స్థలం మీద ఒక హక్కు, మీరు కాదని మీరు అమ్ముకుంటేనే ఆ స్థలం మీకు కాకుండా పోతుంది, కానీ లేకపోతే ఆ స్థలం మీదే అనే విషయం దయచేసి మీరందరి గారు గుర్తుపెట్టుకోండి. కేవలం అంతవరకే కాదు, ఈరోజు ఆ స్థలం మీద మీకు లోన్ సౌకర్యం గారు కల్పిస్తాం గారు జరుగుతుంది. మీరు కనుక మీ పిల్లలు ఎవరైనా విదేశీ విద్యకి అంటే చదువుల కోసమో లేకపోతే ఉద్యోగాల కోసమో వ్యాపారాల కోసమో ఏదైనా లోన్ పెట్టుకోవాలనుకుంటే మీరు ఆ కాగితం కనుక తీసుకెళ్ళి బ్యాంకులో ఇస్తే దాదాపుగా 5 నుంచి 6 లక్షల రూపాయలు మీకు బ్యాంక్ లోన్ కల్పించే విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. మీరు ఒక్కసారి ఆలోచించండి, ఇలాంటి పథకాలు గతంలో గారా మీలో చాలామంది లేకపోతే మీకు సంబంధించిన వాళ్ళు గారా టిట్కో ఇల్లు చూసుంటారు. ఏం చేశారు, ఏ హక్కు ఒక చిన్న కాగితం మొక్క ఇచ్చి ఫస్ట్ ఫ్లోర్ నీది, సెకండ్ ఫ్లోర్ నీది, థర్డ్ ఫ్లోర్ నీది అని చెప్పిన ఒక అబద్ధాలు చెప్పి 25,000, 50,000, లక్ష రూపాయలు మన దగ్గర తీసుకున్నారు. ఈరోజు ఈ స్థలాల కోసం ఎవరన్నా ₹1 మీ దగ్గర తీసుకున్నారా? లేకపోతే శాంక్షన్ చేస్తాం కోసం లేకపోతే ₹1 అవినీతి పరంగా తీసుకున్నారా? గత ప్రభుత్వంలో ఏ విధంగా మోసం చేశారు, ఆ తీసుకున్న డబ్బులు గారు దాదాపుగా 80% మందికి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో డబ్బులు గారు తిరిగి ఇచ్చాం. అయితే ఈరోజు ఇళ్ల పట్టా రిజిస్ట్రేషన్ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన మన తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి అయిన శ్రీ దేవినేని అవినాష్ గారికి, మరియు ఎంఆర్ఓ గారికి, మరియు డిటి గారికి, మరియు వేదికను అలంకరించిన నా తోటి కార్పొరేటర్స్, వైఎస్ఆర్సీపీ నాయకులు, మాజీ కార్పొరేటర్స్, మరియు ఏదైతే కార్పొరేషన్ చైర్మన్స్కి, డైరెక్టర్స్కి, మరీ ముఖ్యంగా ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి, మహిళలందరికీ కూడా పేరు పేరున నమస్కారాలండి. మరి పెద్దలందరూ చాలా చక్కగా వివరించారు. నేను ఒక్కటే అడుగుతున్నాను, అవినాష్ అన్నని ఎమ్మెల్యేగా చేస్తాక మన అందరం సిద్ధమా? మరి ఇంకొకసారి మన జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేసుకుంటాక మనందరం సిద్ధమా? ఇది చాలు. అలాగే సచివాలయ సిబ్బందుల్ని మరి మనకి తోడుగా మన పనుల్ని వాళ్ళ పనుల్లాగా స్వీకరించి చేసే విధానాన్ని ప్రవేశపెట్టిన
జగన్మోహన్ రెడ్డి గారికి మీ అందరూ కూడా ఒక్కసారి గట్టిగా చప్పట్లు కొట్టాలి. పెద్దలందరూ కూడా అన్నీ చెప్పారు, ఒక్క నిమిషం చెప్పి ముగిస్తాను ఎందుకంటే సమయం తక్కువగా ఉంది కాబట్టి. కొన్ని తేడాలు చూద్దాం. జగన్ అన్నకి మనం ఎందుకు ఓటేయాలి, చంద్రబాబుని మనం ఎందుకు నమ్మకూడదు. ఇప్పుడు గడిచిన 14 సంవత్సరాల్లో చంద్రబాబు గారు ఏం చేశారు అంటే మనకి ఏం గుర్తొస్తాయండి? టకీమని ఒకటన్నా చెప్పగలమా? ఒకటైతే చెప్పగలం, కుళ్ళిపోయిన బెల్లం. టీడీపీ నేత బోండా ఉమా ఆధ్వర్యంలో టీడీపీలోకి 61వ డివిజన్కు చెందిన 200 మంది సభ్యులు చేరారు. సెంట్రల్ నియోజకవర్గ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. తెదేపా పథకాలకు ఆకర్షితులై రాజేష్, దాసరి, దుర్గారావు ఆధ్వర్యంలో పార్టీలోకి వచ్చారు. బోండా ఉమా మాట్లాడుతూ చదువుకున్న వారికే కాకుండా కూలీ పనులు చేసుకునే వారికి ఉపాధి అవకాశాలు కల్పించిన ఘనత తెదేపాకు చెందుతుందన్నారు. ఒక్క ఛాన్స్ అంటూ జగన్ మాటలు నమ్మిన మహిళలు మోసపోయారని, ఇప్పుడు వారే ఆయన్ని గద్దె దించేందుకు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. నీ బతుకది, నీ కెపాసిటీ అది, నీ బలం అది, నీ పర్సనాలిటీ అది. నువ్వు పశ్చిమ నియోజకవర్గం నుంచి ఇక్కడికి వచ్చి ఏదో 4 కోట్లు సంపాదించి డిపాజిట్లను సంపాదించడానికి మీ జగన్మోహన్ రెడ్డి నిన్న ఇక్కడ పంపిస్తే బోండా ఉమాని లేపేస్తాడు, బోండా ఉమా తాడు తీస్తాడు, బోండా ఉమాకి సూర్యుని చూపిస్తాడు, బోండా ఉమాకి చంద్రుని చూపిస్తాడు. ఏంట్రా నువ్వు చూపించేది? నువ్వేమన్నా బాహుబలిలో ప్రభాస్ అనుకుంటున్నావా? లేదంటే అత్తారింటికి దారేదిలో పవన్ కళ్యాణ్ అనుకుంటున్నావా? నువ్వెంత, నీ బతికెంత, నీ పర్సనాలిటీ ఎంత? కరెక్ట్ గా కొలిస్తే నా నడుము దాకా కూడా రావు. నువ్వు నీకు నీ బతుకేంటి, నీ పర్సనాలిటీ ఏంట్రా? నువ్వు నన్ను మాట్లాడేవాడివా? నువ్వు 2 సార్లు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యేగా చేశారు. అసలు నీ టికెట్ ఎందుకు తీస్తాడు మీ జగన్మోహన్ రెడ్డి? చెప్పు, ఎందుకు తీస్తాడు మీ టికెట్? నిన్ను టికెట్ లేకుండా నువ్వు మొత్తం అమ్మవారి గుళ్ళో వెండి సింహాలు కొట్టేశావు. అమ్మవారి గుడి ఇంతవరకు రాజకీయంలోకి నేను రాలేదు, నన్ను తెప్పించారు. ఏంటి, కొంతమంది నన్ను రెచ్చగొట్టారు, నువ్వు పనికిరావు రా, ఈ సెంటర్ నుంచి వెళ్ళేస్తా అన్నారు. ఇవన్నీ నీ వల్ల కాదు అని నేను చెప్పాను. నేను ఇక్కడి నుంచి 20 సంవత్సరాల నుంచి ఈ డివిజన్లో నేను పనిచేశాను, నేను ఇక్కడే ఉంటాను, ఇక్కడే ఎదిగాను, ఇక్కడే ఉంటాను అన్నాను. నన్ను మీరేమి చేయలేరు అన్నాను. కాదు, నువ్వు ఇక్కడ మున్సిపాలిటీలో ఏదైనా షాపు తీసుకోవాలి, కాలగొట్లో ఉండటానికి ఏం లేదు, నువ్వు ఎక్కడైనా బతకాలి కానీ ఇక్కడ బతకూడదు, ఇక్కడ బతికేదట్టు అయితే నా జెండా కప్పుకొని బతకమన్నారు. ఏంటి, నేను అలా బతకను, నేను నిజాయితీగా ఉంటాను. నిజాయితీ మనిషి ఎటు పక్క ఉంటే అటు పక్క ఉంటాను. నాకు నిజాయితీ మనిషి ఎవరంటే ఉమన్నయ్యే. నాకు తెలుగుదేశం పార్టీ. వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో రౌడీ షీటర్లకు డీసీపీ కృష్ణకాంత్ పాటిల్ కౌన్సిలింగ్ ఇచ్చారు. ఎన్నికల దృష్ట్యా ముందస్తు చర్యగా వన్ టౌన్ పోలీస్ స్టేషన్ నందు 1 టౌన్, 2 టౌన్, భవానీపురం, ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ల పరిధిలో ఉన్నటువంటి రౌడీ షీటర్, సస్పెక్ట్ షీటర్లకు డీసీపీ కృష్ణకాంత్ పాటిల్ కౌన్సిలింగ్ ఇచ్చారు. రాజకీయాలకు ప్రలోభపడి ఎవరి కిందైనా పనిచేస్తే సహించేది లేదంటూ హెచ్చరించారు. మీరంటే మీ కుటుంబమని అర్థం చేసుకోవాలన్నారు. కనీసం మీ కుటుంబం గురించైనా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలన్నారు. మీరు ఎవరి చేతిలో కీలుబొమ్మలు కావద్దని, మీ బిడ్డల భవిష్యత్తు గురించి ఆలోచించాలంటూ హితవు పలికారు. ఈ 3 నార్త్ జోన్లో ఏఎస్ నగర్, ఎస్ఎన్పురం ఉన్న పిఎస్లో ఉన్న సస్పెక్ట్ షీట్స్, రౌడీ షీట్స్, కేడీ షీట్స్, లా ఆర్డర్ షీట్స్ ఉన్నప్పుడు పిలిపించడం జరిగింది. పిలిపించి వాళ్ళకు ఒక కాషన్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే రాబోయే ఎలక్షన్స్లో వాళ్ళు ఏ ఇల్లీగల్ యాక్టివిటీస్లో పాల్గొనవద్దు, దాని వల్ల వాళ్ళ లైఫ్ స్పాయిల్ అవుతుంది. వాళ్ళ మీద ఎక్స్టెండ్మెంట్ చేసి పీడియా కూడా పెట్టడం జరుగుతుంది. అదే కాకుండా వాళ్ళు ఇన్వాల్వ్ అయితే క్రైమ్లో స్పెసిఫిక్ సెక్షన్స్ కూడా పెట్టడం జరుగుతుంది. సో వాళ్ళకు ఒక కాషనరీగా ముందే చెప్పడం జరిగింది. ఎందుకంటే చాలామంది ఆ మూమెంట్లో చిన్న టెంప్టేషన్స్కి ప్రలోభపడి వాళ్ళ ఫ్యామిలీని కోల్పోయి తర్వాత బాధపడతారు. సో ఈ విషయం ముందుగానే వాళ్ళకి చెప్తే ఇవ్వడం జరిగింది. కాదండి, దీంట్లో మీకు డీసీ, కేడీ, క్రైమ్ సస్పెక్ట్, రౌడీ షీట్స్, లా అండ్ ఆర్డర్ సస్పెక్ట్ షీట్స్ మొత్తం మీకు ఆ డీటెయిల్ ప్రెస్ కాన్ఫరెన్స్లో ఇవ్వడం జరుగుతుంది. ఏసీపీ గారు మీకు అది ఇస్తారు. ఫ్యాక్ట్స్ ఓన్లీ వెస్ట్ జోన్కి సంబంధించిన 4 స్టేషన్లకు సంబంధించిన. కొడాలి నాని ఆధ్వర్యంలో వైసీపీ కండువా కప్పుకున్న టీడీపీ క్రియాశీల సభ్యులు ఆబు.
పట్టణంలోని ముస్లిం మైనార్టీలు అధికంగా నివసించే 10, 11, 12 వార్డుల్లో మంచి పట్టున్న అబు టీడీపీకి షాకిస్తూ వైసీపీలో చేరారు. తొలుత స్థానిక పాత మున్సిపల్ కార్యాలయం నుంచి తన అనుచరులతో పట్టణంలోని నెహ్రూ చౌక్ మార్కెట్ సెంటర్ మీదుగా బంటుమిల్లి రోడ్డు వరకు ర్యాలీ నిర్వహించారు. ఎమ్మెల్యే కొడాలి నాని అబును మోటారు సైకిల్ ఎక్కించుకుని ర్యాలీలో పాల్గొన్నారు. స్థానిక బంటుమిల్లి రోడ్లో జరిగిన సభలో ఎమ్మెల్యే మాట్లాడారు. బీసీలు మైనార్టీలను గుర్తించి వారికి రాజ్యాధికారం ఇవ్వాలి అనే ఆలోచనతో ప్రభుత్వాన్ని నడుపుతున్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి అంటూ వెల్లడించారు. కృష్ణా జిల్లా పామర్రు నియోజకవర్గం బైపాస్ రోడ్లో త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. బైపాస్ రోడ్లో ప్రయాణిస్తున్న లారీ విపరీతమైన మంచు కారణంగా దారి కనిపించకపోవడంతో ఒక్కసారిగా బ్రేక్ వేయడంతో వెనకమాల అదే దారిలో ప్రయాణిస్తున్న 6 వాహనాలు ఒకదానికి ఒకటి ఢీకొట్టుకోవడం జరిగింది. అయితే వాహనదారులకు స్వల్ప గాయాలయ్యాయి. 108 సహకారంతో గాయాల పాలైన వారిని హాస్పిటల్కు తరలించారు. స్థానిక ఎస్ఐ ప్రవీణ్ రెడ్డి ఘటనా స్థలానికి చేరుకుని పూర్తి వివరాలు సేకరిస్తున్నారు. శ్రీశైలంలో జరుగుతున్న మహాశివరాత్రి ఉత్సవాల నేపథ్యంలో ఇంద్రకీలాద్రి నుంచి స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. దుర్గగుడి చైర్మన్ కర్నాటి రాంబాబు, ఈవో కెఎస్ రామారావు స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించేందుకు శ్రీశైలం వెళ్లారు. దుర్గగుడి చైర్మన్, ఈవో, పాలక మండలి సభ్యులు, అర్చకులకు శ్రీశైలం దేవస్థానం అధికారులు సాదరంగా స్వాగతం పలికారు. స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపించుకున్న అనంతరం వేద పండితులు వేదాశీర్వచనం అందచేయగా ఆలయ అర్చకులకు పట్టు వస్త్రాలు సమర్పించారు. మైలవరం నుండి ఇబ్రహీంపట్నం వైపు వెళ్తున్న మిక్ కళాశాల బస్సుకు ప్రమాదం జరిగింది. మైలవరం వైపు నుండి ఇబ్రహీంపట్నం వైపు వెళ్తున్న మిక్ ఇంజనీరింగ్ కళాశాల బస్సుకు ప్రమాదం సంభవించింది. జీకొండూరు రహిత హోటల్ సమీపంలో గ్రావెల్ రోడ్ నుండి మెయిన్ రోడ్డు ఎక్కబోతున్న లారీని ఢీకొట్టడంతో ఈ ప్రమాదం సంభవించింది. ప్రమాదవశాత్తు ఈ ప్రమాదంలో కాలేజీ బస్సులోని విద్యార్థులకు ఏ విధమైన గాయాలు అవలేదు. లారీ డ్రైవర్కు స్వల్ప గాయాలు అయ్యాయి. బస్సు మరియు లారీ ముందు భాగాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. విజయవాడ బెంజ్ సర్కిల్ సమీపంలోని వరుణ్ కార్డియాక్ సైన్సెస్ లో విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆసుపత్రి చైర్మన్ గుంటూరు వరుణ్ మాట్లాడుతూ కృష్ణా మిల్క్ యూనియన్, తానా, రాధాలక్ష్మి హార్ట్ ఫౌండేషన్, వరుణ్ కార్డియాక్ సైన్సెస్ సంయుక్త ఆధ్వర్యంలో పాడి రైతులకు గుండె వైద్యం చేస్తున్నట్లు తెలిపారు. గత 6 నెలల నుంచి 1700 మంది రైతులకు మాస్టర్ హెల్త్ కార్డియాక్ చెకప్ చేసి అందులో 940 మందికి యాంజియోగ్రాములు చేయాలని నిర్ణయించామన్నారు. గత 15 రోజుల్లో 240 మందికి యాంజియోగ్రాములు చేయగా 80 మందికి స్టంట్లు, బైపాస్ సర్జరీలు చేయాల్సి రావడం జరిగిందంటూ వెల్లడించారు. లావంజయ్ చౌదరి, ఇమీడియట్ పాస్ట్ ప్రెసిడెంట్ తానా. అయితే మన వరుణ్ గారు చెప్పినట్టు ఈ కలయిక, ఈ వేదిక మొన్న 23వ తానా మహాసభలో ఫిలడెల్ఫియాలో నేను ప్రెసిడెంట్గా ఉండగా ఈ కలయిక, అలాగే ఈ జర్నీ స్టార్ట్ అయిందండి. సో డాక్టర్ వరుణ్ గారు, అలాగే వరుణ్ కార్డియాక్ సైన్సెస్, అట్లాగే కృష్ణా మిల్క్ యూనియన్ విజయ్ డైరీ చైర్మన్ ఆంజనేయులు గారు. సో ఈ యొక్క ఈ మూడు సంస్థలు కావచ్చు, వ్యక్తులు కావచ్చు, ఆ డయాస్ యాక్చువల్గా ఎంతో పవిత్రమైంది. ఆ రోజు వరుణ్ గారు వచ్చి మనకి ఇట్లా ఫౌండేషన్ ద్వారా కానీ, అట్లాగే ఎవరైతే అంటే నీడీ పీపుల్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఒక కమర్షియల్ వరల్డ్లో ఆయన సేవలు అందించాలనే ఒక కృత నిశ్చయంతో మొదలుపెట్టిన ఈ మహాసంకల్పం ఈవేళ కార్యరూపం ఆల్రెడీ దాల్చింది. ఇందాక చెప్పారు, దాదాపు 1700 మందిని మనం స్క్రీన్ చేయడం, ఎస్పెషలీ పాడి రైతులు. దాదాపు విజయ డైరీలో 2 లక్షల మంది పాడి రైతులు ఉంటున్నారు. 1700 మంది మనం చెకప్స్ చేయడం. అట్లాగే అందులో దాదాపుగా మీరు చూస్తే యాంజియోగ్రాములు అంటే చేయవలసిన వారు 940 మెంబర్స్. అట్లాగే ఇప్పటివరకు యాంజియోగ్రామ్ ఆల్రెడీ 220 మెంబర్స్కి చేశారు. చైర్మన్ డాక్టర్ వరుణ్ కార్డియాక్ సైన్సెస్. మీ అందరికీ తెలుసు,
మెట్రో నగరాలైనటువంటి హైదరాబాదు వంటి మెట్రో నగరాలకు క్వాలిటీ గుండె వైద్యానికి ఇక వెళ్ళనవసరం లేదు అంటూ 1 సంవత్సరంన్నర క్రితం మన విజయవాడలో స్థాపించిన వరుణ్ కార్డియాక్ సైన్సెస్ ద్వారా ఒక రైతువారి కుటుంబం నుంచి వచ్చిన ఒక డాక్టర్గా ఒక చిక్కని పాల వంటి చక్కని వైద్యాన్ని అందించాలి మన రైతులకు అనేటువంటి ఒక తలంపుతో తానా ఆధ్వర్యంలో, తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా ఆధ్వర్యంలో, మన కృష్ణా మిల్క్ యూనియన్, విజయ డైరీ వారి సహకారంతో మోర్ దెన్ 1,50,000 పైచులుకున్నటువంటి సభ్యులుగా ఉన్నటువంటి విజయ డైరీ వాళ్ళ సహకారంతో మన పాడి రైతులకు గుండె, ఊపిరితిత్తులు, రక్తనాళాలకు సంబంధించినటువంటి ఆర్యవైశ్యులకు సముచిత స్థానం కల్పించిన వ్యక్తి సీఎం జగన్ అని మాజీ మంత్రి వెల్లంపల్లి అన్నారు. నగరంలోని A+ ఫంక్షన్ హాల్ నందు అర్బన్ జిల్లా ఆర్యవైశ్య సంఘం వాసవి ఇంటర్నేషనల్ సంయుక్త ఆధ్వర్యంలో ఆర్యవైశ్య ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సెంట్రల్ నియోజకవర్గంలో పోటీ చేస్తున్న తనకు మద్దతు తెలపడానికి అధిక సంఖ్యలో ఆర్యవైశ్యులు ఇక్కడికి తరలి రావడం ఆనందంగా ఉందన్నారు. తాను 2009 నుండి ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేసిన అనుభవం కలిగిన వ్యక్తిని అని, మరొకసారి సెంట్రల్ నియోజకవర్గ ప్రజలు ఎమ్మెల్యేగా గెలిపించాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆర్యవైశ్యులకు ఇప్పటివరకు ఎవరూ చేయని విధంగా ఎంతో మేలు చేకూర్చారని అన్నారు. 14 సంవత్సరాలు అధికారంలో ఉన్న నారా చంద్రబాబు ఆర్యవైశ్యులను మోసం చేశారని విమర్శించారు. విజయవాడ A+ ఫంక్షన్ హాల్లో విజయవాడ అర్బన్ జిల్లా ఆర్యవైశ్య సంఘం మరియు వాసవి ఇంటర్నేషనల్స్ అందరూ కలిసి ఆర్యవైశ్య ఆత్మీయ సమ్మేళనం పెట్టడం జరిగింది. దానికి ఏంటంటే మీనింగ్, ఈరోజు సెంట్రల్ నియోజకవర్గంలో వెల్లంపల్లి శ్రీనివాస్ గారు పోటీ చేస్తున్నారు. వారందరికీ కూడా మన ఆర్యవైశ్యుల మద్దతు ఉండాలని చెప్పిన ఒక కార్యక్రమంలో వేల మందితో ఈరోజు ఈ కార్యక్రమం రావడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే నేను 2009 నుంచి ఇప్పటి వరకు కూడా ఎమ్మెల్యేగా పనిచేశాను, మంత్రిగా పనిచేశాను. మరొకసారి మళ్ళీ ఎమ్మెల్యేగా సెంట్రల్ నియోజకవర్గంలో పోటీ చేయబోతున్నాను. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఆర్యవైశ్యులకి ఎంత మేలు జరిగిందంటే గతంలో ఎవరు చేయలేని విధంగా ఏ ముఖ్యమంత్రి 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు నాయుడు ఆర్యవైశ్యుల్ని మోసం, ఇన్ని వేల మంది ఉన్నారు కదా, ఒక్కళ్ళని కనుక్కోండి. ఇప్పుడు ఒక ఏవీ పెట్టారు చూడండి, ఏ విధంగా ఆర్యవైశ్యులు ఇబ్బంది పెట్టారనేది. ఆర్యవైశ్యులకు తోడుండే వ్యక్తి వెల్లంపల్లి శ్రీనివాస్ ఆర్యవైశ్యులకు తోడుంటాడు. ఆర్యవైశ్యులకు ఏ ఇబ్బంది జరిగినా, ఏ కష్టం వచ్చినా, ఎటువంటి ఇబ్బంది ఉన్నా వాళ్ళకి ఒక ఫోన్ కాల్ దూరంలో వెల్లంపల్లి శ్రీనివాస్ ఉంటాడు, గుర్తుపెట్టుకోవాలి. ఆర్యవైశ్యుల్ని ఇబ్బంది పెట్టాలని బోండవమ్మ గతంలో అనేక ఇబ్బందులు పెట్టాడు. వాళ్ళందరికీ కూడా రక్షణగా నేనున్నాను. అదేవిధంగా రేపు ఎన్నికల్లో బోండవమ్మని ఓడించేది కూడా వెల్లంపల్లి శ్రీనివాసే అని చెప్పండి బోండవమ్మకి అని మీ ద్వారా నేను బోండవమ్మకి వార్నింగ్ ఇస్తాను. ఇప్పుడు రాజకీయంగా వ్రతాలు చేయడం కాదు, ఆర్యవైశ్యులు అందరూ ఒక తాటి మీదకి వచ్చి మన నాయకుడు, మన సీనన్న జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో ఎన్నో అవకాశాలు ఇచ్చినటువంటి ఆర్యవైశ్యులు అందరూ కూడా విజయవాడలో ఒక తాటి మీదకి వచ్చి సెంట్రల్ నియోజకవర్గంలో సీనన్నని అత్యధిక మెజార్టీతో, ఎందుకంటే ఇక్కడ సీనన్న గెలుస్తున్నాడు, స్టేట్లో జగనన్న గెలుస్తున్నాడు. వైశ్యులకి ఎప్పుడో ఎన్నో అవకాశాలు, ఇప్పటికే 3 టికెట్లు అటు అన్నా రాంబాబు గారికి కానీ, అటు మా విజయనగరం వీరభద్రస్వామి గారికి కానీ, అలాగే విజయవాడలో ఉన్న మా వెల్లంపల్లి శ్రీనివాసరావు గారికి కానీ. ఎందుకంటే జనసేనలో నమస్కారం. వైనాట్ 175లో ముందుగా ఈ సెంట్రల్ ఏ డివిజన్ ఉందో ఆ నియోజకవర్గాన్ని జగన్మోహన్ రెడ్డి గారికి మన వెల్లంపల్లి శ్రీనివాస్ గారి ద్వారా గెలిపించి దాన్ని గిఫ్ట్గా అందిస్తున్నాం. ఈరోజు జరిగిన ఈ ఆర్యవైశ్య సమ్మేళనానికి వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ఆర్యవైశ్యులందరూ ఏకమయ్యి వేలాదిగా దీనికి వచ్చి ఈ కార్యక్రమంలో ఒక తీర్మానం చేశారు. సెంట్రల్ నియోజకవర్గంలో మా పూర్తి మద్దతు మన వెల్లంపల్లి శ్రీనివాసరావు గారిని ఆర్యవైశ్యులందరూ ఈ సమ్మేళనంలో మద్దతు తెలిపారు. సో ఈ కార్యక్రమానికి వచ్చిన ఆర్యవైశ్యులందరికీ ధన్యవాదాలు. తుమ్మలపల్లి హరినారాయణ లాంటి గొప్ప వ్యక్తి విగ్రహాన్ని ఆవిష్కరించడం ఎంతో ఆనందంగా ఉందని హైకోర్టు జస్టిస్ బొప్పూడి కృష్ణమోహన్ వెల్లడించారు. విజయవాడలోని తుమ్మలపల్లి వారి క్షేత్రీయ కళాక్షేత్రం నందు శ్రీ తుమ్మలపల్లి హరినారాయణ విగ్రహావిష్కరణ కార్యక్రమం
జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జస్టిస్ బొప్పూడి కృష్ణమోహన్, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు మల్లాది విష్ణువర్ధన్ హాజరై విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం తుమ్మలపల్లి అన్నపూర్ణమ్మ విద్యార్థి గృహం సంస్థ ఆధ్వర్యంలో పలువురు విద్యార్థులకు స్కాలర్షిప్లు పంపిణీ నిర్వహించారు. ఈ సందర్భంగా జస్టిస్ బొప్పూడి కృష్ణమోహన్ మాట్లాడుతూ, హరినారాయణ గురించి విన్నప్పుడు, ఆయన సేవల గురించి తెలుసుకున్నప్పుడు ఎంతో సంతోషం కలిగిందన్నారు. అలాంటి వ్యక్తి విగ్రహావిష్కరణలో తనకు కూడా భాగం కల్పించినందుకు ధన్యవాదాలు తెలియజేశారు. ఇంత సుదీర్ఘ కాలం అయినప్పటికీ కూడాను ఇది సరైన సమయము, సముచిత స్థానంలో సముచితంగా వారు చేస్తున్నందుకు నాకు ఒక గొప్పగా భావన చేసి నన్ను అందులో ఈ కార్యక్రమంలో పాలు పంచుకోమని నాకు అవకాశం ఇచ్చినందుకు బహుశా ఆ చిరస్మరణీయులు తుమ్మలపల్లి డాక్టర్ హరినారాయణ గారు, అన్నపూర్ణమ్మ గారు కూడా ఆశీర్వాదం ఉండి ఉంటుందని అనుకుంటున్నాను. చక్క ప్రసాద్ గారు నిజంగా కాంస్య విగ్రహాన్ని చూస్తే ఆ మనిషిని చూసినట్టు ఉన్నది. ఈ రోజున మహాత్మా జ్యోతిరావు పూలే గారు గుర్రంజాషు గారి పక్కన ఈ కళాక్షేత్రం ముందు కానీ మనకి అర్థమవుతాం. ఖచ్చితంగా ఆయన విగ్రహాన్ని అక్కడ ఏర్పాటు చేయడం, ప్రతిరోజు కూడా మనం అటు ఇటు వెళ్తూ హరినారాయణ గారి విగ్రహాన్ని చూసి ఆయన ఏ ఆలోచనలతో విద్యార్థులను చదివించాలనుకున్నారో, ఏ ఆలోచనలతో వేద విద్యను గౌరవించాలనుకున్నారో, ఏ ఆలోచనలతో ఆ రోజుల్లోనే మనం 10 మందికి ఉపయోగపడాలని చెప్పిన ఒక ఆలోచన చేశారో, దాన్ని స్ఫూర్తిగా తీసుకుని దాన్ని ప్రతి ఒక్కరు కూడా తూచా తప్పకుండా అమలు చేసేటటువంటి కార్యక్రమానికి ఆ విగ్రహావిష్కరణ అని చెప్పి ఈ సందర్భంగా నేను భావిస్తూ ఉన్నాను. ఎందుచేతనంటే విజయవాడ నగరంలో బ్రాహ్మణ సామాజిక వర్గంలో ఉన్నటువంటి మహామహులు చాలామంది మున్సిపల్ చైర్మన్లు అయ్యారు, అలాగే మేయర్లు అయ్యారు, స్పీకర్లు అయ్యారు, శాసనసభకి, పార్లమెంట్. వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. వైసీపీలో చేరిన టీడీపీ, జనసేన, కమ్యూనిస్టు పార్టీల 70 కుటుంబాలు. తూర్పులో అభివృద్ధి లేదని ఇళ్లు పీకేస్తారంటూ దద్దమ్మల్లా అసత్య ప్రచారం చేయడం సరికాదన్న వైసీపీ తూర్పు ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్. టీడీపీ పాలిట్ బ్యూరో సభ్యులు బోండా ఉమా ఆధ్వర్యంలో టీడీపీలోకి చేరిన బాంబే కాలనీ 61వ డివిజన్ కు చెందిన దాదాపు 200 మంది నేతలు చదువుకున్న వారికే కాకుండా కూలీ పనులు చేసుకునే వారికి కూడా ఉపాధి అవకాశాలు కల్పించిన ఘనత తెదేపాకే దక్కుతుందన్న బోండా ఉమా. రానున్న ఎన్నికల దృష్ట్యా రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ నిర్వహించిన డీసీపీ కృష్ణకాంత్ పాటిల్. ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా జాగ్రత్తగా ఉండాలని సూచన. ఎస్డీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.